ఈ జీవిత ప్రయాణంలో సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నావు? కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. అంటే ఆ కాలంలో ప్రజలు వారి రక్షణ కోసం సృష్టి వైపు చూసేవారు గాని సృష్టికర్త వైపు చూసేవారు కాదని, సృష్టికర్త ఒక్కడే సహాయం చేయగలడనే విషయాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ వాక్యం వింటున్న నీకు నిజమైన సహాయం నీలో ఉన్న శక్తి నుంచో, నీ చుట్టూ ఉన్న ప్రజల నుంచో, లేదంటే నీకున్న అధికారం నుంచో రాదు గాని సమస్తాన్ని సృష్టించిన యేసయ్య నుంచి మాత్రమే వస్తుందని, నీ సమస్యలలో దేవుని వైపు నీ దృష్టిని నిలిపి సహాయాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.